అందరికీ నమస్కారం అండి. రేపు శ్రావణం 4వ శుక్రవారం కదా! ఇంట్లో మణిద్వీప వర్ణన ఎవరైనా చదువుకోవాలనుకుంటే రాని వాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. వచ్చిన వాళ్ళైతే నో ప్రాబ్లమ్. ఇంకా వెళ్ళిపోదాం మణిద్వీప వర్ణనలు చదవడానికి. మహాశక్తిమణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాది నదుల సుత్సంగార్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణమణులు పదియామడల పొడగున కలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు 64 కళామ తల్లులు వరాలను సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధ కోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మిలమిలలాడే మృత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగి అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి
మహానిధులు, మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాలి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు, సువర్ణ రచిత సుందరగిరులు, అనంతదేవి పరిచారికలు, గోమేధిక మణి నిర్మిత గృహలు, మణిద్వీపానికి మహానిధులు, సప్త సముద్రములనంత నిధులు, యక్షకిన్నెర కింపురుషాదులు, నానా జగముల నదీ నదములు, మణిద్వీపానికి మహానిధులు, మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు, సృష్టి స్థితి లయ కారణమూర్తులు, మణిద్వీపానికి మహానిధులు, కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదముల ఉపదిశక్తులు, 16 రేకుల పద్మశక్తులు, మణిద్వీపానికి మహానిధులు, దివ్య ఫలములు దివ్యాస్త్రములు, దివ్య పురుషులు ధీరమాతలు, దివ్య జగములు దివ్య శక్తులు, మణిద్వీపానికి మహానిధులు, శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు, జ్ఞానముక్తి ఏకాంత భవనములు, మణి నిర్మిత మగు మండపాలు, మణిద్వీపానికి మహానిజభూతములు, యజమాన్యాలు, ప్రణాళశాల అనేక శక్తులు, సంతాన వృక్ష సదుమాయాలు, మణిద్వీపానికి మహానిధులు, చింతామణుల నవరత్నాలు, నూరామడల వజ్రపురాసులు, వసంతవనములు గరుడ పచ్చలు, మణిద్వీపానికి మహానిధులు, దుఃఖము తెలియని దేవీ సేనలు, నటనాన్యాలు సంగీతాలు, ధన కనకాలు పురుషార్థాలు, మణిద్వీపానికి మహానిధులు, 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు, ఈ సర్వలోకమే ఈ మణిద్వీపము, సర్వేశ్వరి కది శాశ్వత స్థానమనుల మందిరమందు, పంచబ్రహ్మల మంచము పైన, మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో, మణిగణ ఖచ్చిత ఆభరణాలు, చింతామణి పరమేశ్వరి దాల్చి, సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో, పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో, అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది, పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో, అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది, నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే, అష్ట సంపదలు తులతూగేరు, నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే, అష్ట సంపతులు తులతూగే, కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యం. లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరుని 9 విధాలుగా కీర్తించుకొనుటకు 9 దోహాలతో ఈ స్తోత్రం రాయబడినది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు పూజా విధానం ప్రకారం పూజించి 9 మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. గృహప్రవేశ సమయంలో పారాయణ చేస్తే భూత ప్రేత పిశాచాది దుష్టగ్రహాలన్నీ పారిపోతాయి, జయం లభిస్తుంది. ఇంతటి మహోత్తమ విషయాలు ఎందులోనూ లేవు. ఇది శాస్త్రవాక్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.